హలో ఫ్రెండ్స్, ఈ సమాజంలో వాళ్ళు బతకరు, మనల్ని బతకనివ్వరు. ఎలా బతకాలో నాకే అర్థం కావట్లేదు. లవ్ మ్యారేజ్ చేసుకుందాం అంటే ఇంట్లో వాళ్ళు చంపుతారు. పోనీ అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుందాం అంటే పిల్లం చంపుతుంది. పోనీ పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా జీవిద్దాం అంటే సమాజం ఏమో పెళ్లి ఎప్పుడైనా గుచ్చి మరీ చంపుతుంది. ఇది ఎక్కడ బాధ ఫ్రెండ్స్? ఎలాగా వాళ్ళు బతకరు, మనల్ని బతకనివ్వరు ఈ సమాజంలో. చెప్పండి. సబ్బు ఎంత? 30 రూపాయలు. ఏంటి సబ్బు? మట్టి సబ్బు తీసుకోవచ్చు కదా, ఎంత రేట్ ఎక్కువ తగ్గదా? వాడుతుంటే తగ్గిపోద్ది అదే. ఏం చేస్తున్నా? నా కోసం ఏదో స్పెషల్ చేస్తున్నా. ఏది చూపిట్టే? పాయసం అంటే ఇష్టం కదా, చేస్తున్నాం. పాయసం ఏంటి పాయసం? నేను ఎంత కష్టపడి ఇంత సంపాదిస్తుంటే ఏంటి కనీసం రుచి కూడా లేదు. వంట చేయడం రాదా? మీ అమ్మ నీకు ఇలాగే నేర్పిందా ఈ వంటలు? నేను కష్టపడి సంపాదించకపోతే గడ్డి తినాలి తెలుసా? ఆ గడ్డి నేను వండాలి, ఇస్తే తిను, లేకపోతే మాని. పొద్దున్నే హోటల్ తీయగానే హోటల్కి వెళ్ళి ఉల్లి దోశ అర్జెంటుగా వెయ్యమని అడిగాను. హోటల్ బాయ్ ఏమో 10 నిమిషాలు ఆగమన్నాడు. నేనేమో ఏంటి ఇంకా రుబ్బు రెడీ చేసుకోలేదా, రుబ్బు రెడీగా లేదో ఉల్లి దోశకి అని అడిగాను. ఇప్పుడే హోటల్ తీసాం కదా, హోటలంతా ఊడుస్తున్నాం, ఊడ్చాక పని అయిపోయాక దోశలు వేస్తాం అనేసి నీ చేతిగా చెప్పాడు. ఇంకేం చెప్తామండి, ఇంకేం తింటాం? ఉల్లి దోశ ఆ చీపుడుతోనే వేస్తాడు ఉల్లి దోశలని. కర్మ. ఇంట్లో శాంతి లేదు, బయటికి ఇడితే లేదు, ఎందుకు వచ్చిన బతికింది? మరి నన్ను ఎందుకు చేసుకుంటారు? వెళ్ళి వారినే చేసుకోండి. అలా అర్థమైందా? హలో ఫ్రెండ్స్, ఫ్రెండ్స్, నేను చాలా ఘోరమైన భయంకరమైన తపస్సు చేస్తాను ఫ్రెండ్స్. చూడండి వీడియోలో అక్కడ కొండ కనిపిస్తుందా, ఆ కొండకి మరీ భయంకరమైన తపస్సు చేస్తాను. నా తపస్సుకి భగవంతుని మెచ్చి ప్రత్యక్షమయ్యి నాయన నరుడా ఏ వరం కావాలి కోరుకోమన్నారు. నేను వెంటనే ఇలా కోరుకున్నాను, ప్రపంచాన్ని మర్చిపోయేలా నన్ను ఆ బంధంలో పూర్తిగా కలిపేసుకునేలాగా నాకు ఒక వరం కావాలి అని కోరుకున్నాను. వెంటనే భగవంతుడు నా చేతితో ఒక సెల్ ఫోన్ పెట్టి అదృశ్యం ఇయ్యాడు. అందులో మీరు ఉన్నారేమో చూసుకుని ఫ్రెండ్స్ నాలాగా. హలో ఫ్రెండ్స్, ఫ్రెండ్స్, ఆడవాళ్ళ మనసు దోసలంటది. ఒక పక్క తెల్లగా ఒక పక్క నల్లగా ఉంటుంది. అదే మగవారి మనసు ఇడ్లీలు అంటది, రెండు వైపులో కూడా తెల్లగా ఉంటుంది. దీనికి అర్థం ఏంటో తెలుసా మీకు ఫ్రెండ్స్? భార్య చెల్లి అక్కింటికి వచ్చింది అనుకోండి, భార్య కంటే సొంతం పిల్లల కంటే భార్యల చెల్లిని పువ్వుల్లో పెట్టి మరీ చూస్తాడు మగవాడు. అందుకే మగవాడి మనసు ఇడ్లీలు ఉంటుంది అనమాట. ఏమండి చాలా అందంగా ఉన్నారండి. థ్యాంక్స్. నువ్వు కూడా అందంగా ఉంటే నేను ఎంతో ఫుడ్ ఉండేవాడిని. పర్లేదండి, నాలాగా అబద్ధం చెప్తే సరిపోతుంది. హలో ఫ్రెండ్స్, పండగకి సెలవులు వచ్చాయి కదా ఫ్రెండ్స్. పండగ సెలవులు రోజు మా ఆవిడేమో ట్రిప్కి తీసుకెళ్తానని చెప్పింది. ట్రిప్కి తీసుకెళ్తానని చెప్పగానే నేనేమో ఆనందంతో చాలా సంతోషపడిపోయిన కొన్ని రోజులు మా అత్తగారింటికి వెళ్ళి ఫుడ్లోకి పిండి వంటలు తినేసి వద్దాం అనుకుని రెస్ట్ తీసుకుందాం అనుకున్నాను. రోడ్ అంతా తిప్పి తిన్నగా మా ఇంటికి తీసుకొచ్చింది. మళ్ళీ మొదలెట్టించింది ఫ్రెండ్స్. ఇల్లు తోడాలంట, గిన్నె వంటలు తోవాలంట, బట్టలు ఉతకాలంట, రోజు చేస్తున్నా. మళ్ళీ ఇక్కడ మళ్ళీ తోడు తీరుస్తుంది ఫ్రెండ్స్. ఇది ఎక్కడ నాయం ఫ్రెండ్స్? మీరే చెప్పారు ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, దసరా వచ్చింది కదండి. దసరా హాలిడేస్కి మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాను. మా అక్క ముద్దపప్పు చేసింది. మధ్యాహ్నం అన్నం వేసుకుని ముద్దపప్పు వేసింది. తర్వాత చక్కగా ఇంట్రెస్ట్గా బాగా ఇష్టంగా తింటున్నాను అనే టైంలో, కరెక్ట్గా అన్నంలో చెయ్యి పెట్టిన టైంలో, అదే టైంలో మా అక్క కొడుకు దొడ్డుకి కూర్చున్నాడు ఫ్రెండ్స్. అది కూడా పప్పులాగే ఉంది. ఇంకా అన్నం తింటాడు, చెయ్యి కొడుకు లేచిపోయి పారిపో. హలో, హాయ్ ఫ్రెండ్, నేను అంజలిని. చెప్పు. జ్వరం అన్నా కదా, ఎలా ఉందని కాల్ చేశాను. పర్వాలేదు, బాగుంది. ఓకే బాయ్.
ఏ అమ్మ ఉదయం నుంచి అందరూ ఫోన్ చేస్తున్నారు జ్వరం ఎలా ఉందని అడుగుతున్నారు కానీ నేను ఎలా ఉన్నానని అడగట్లేదు. కర్మ ఎందుకు వచ్చిన ఏం మొక్కరనేది